హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ నాది ఈఎంఐ ఉంది. సెకండ్ నేను మాన్యువల్గా పే చేశాను, అయినా కానీ నాకు మళ్ళీ కట్ అయింది అమౌంట్ అని చెప్తారు. ఫస్ట్ థింగ్, ఈసీఎస్ ఎప్పుడైతే మనము వన్స్ ఒక్కసారి రిజిస్టర్ చేస్తామో, రిజిస్టర్ అంటే ఫస్ట్ ప్రాసెస్ ఏదైతే చేస్తామో అది ఈసీఎస్ అనేది ఖచ్చితంగా అవుతుంది. అయ్యేంతవరకు మీరు వెయిట్ చేయాలి. ఇప్పుడు సెకండ్ ఈఎంఐ, సెకండ్ కాదు థర్డ్ కూడా, ఒక్కొక్కసారి థర్డ్ కూడా వెయిట్ చేయాలి. థర్డ్ తర్వాత 1 డే తర్వాత కట్టవలేదు, బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నా కానీ కట్టవలేదు అంటే అప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళి కనుక్కోవాలి. ఈసీఎస్ అవ్వలేదండి, ఏంటి ప్రాబ్లం అని చెప్పి కనుక్కోవాలి. సెకండ్ డౌట్ ఏంటి అంటే, సెకండ్ కట్టవలేదు, నేను థర్డ్ వెళ్ళి కట్టేస్తాను, నేనే మాన్యువల్గా కట్టేశాను, మళ్ళీ కట్ అయింది అంటారు. సో నేను అనేది అదే, ఏంటి సెకండ్ ఈఎంఐ అంటే థర్డ్ కూడా వెయిట్ చేయండి. 1 డే తర్వాత మీరు బ్యాంక్కి వెళ్ళి వాళ్ళని అడిగి తర్వాత మీరు పేమెంట్ చేయండి, అంతేగాని మీ అంతకు మీరు సొంతంగా పేమెంట్ చేయకండి. ఇంకో డౌట్ ఏంటంటే, సెకండ్ నాది ఈఎంఐ ఉంది, సెకండ్ ఈఎంఐ ఈసీఎస్ కట్ అయింది, నేను అదే మంత్ 30th నేను ఈఎంఐ పే చేశాను, ఇప్పుడు నెక్స్ట్ మంత్ సెకండ్ ఈఎంఐ కట్ అవ్వదు కదా అంటారు. అలా ఏమి ఉండదండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఈఎంఐ కదా, సెకండ్ ఈఎంఐ ఎవ్రీ మంత్ది కట్ అయింది, మళ్ళీ మంత్ ఎండ్లో మీరు పే చేశారు, మళ్ళీ సెకండ్కి మీరు ఖచ్చితంగా అమౌంట్ అనేది పెట్టుకోవాలి. ఈవెన్ మీరు ఫస్ట్ ఈఎంఐ మాన్యువల్గా పే చేసి మళ్ళీ కూడా సెకండ్ మీరు ఈసీఎస్ కట్ అవ్వడానికి రెడీగా అమౌంట్ అనేది మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. ఇంకొంతమంది అంటూ ఉంటారు, మాది అమౌంట్ కట్ అయిపోతుంది అని. మీరు ఇదేంటంటే, సెకండ్ ఈఎంఐ ఉంది, సెకండ్ మీరు ఈఎంఐ పే చేయాలి, బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయలేదు, తర్వాత ఏమవుతుంది, తర్వాత ఎప్పుడు 5th 6th ఈఎంఐ 2500 అనుకుందాం, 2500 మీరు పేమెంట్ చేశారు. కస్టమర్ వాళ్ళు, ఏజెన్సీ వాళ్ళు ఎవరో కాల్ చేశారు, మీరు పేమెంట్ అనేది చేశారు మాన్యువల్గా. బట్ కానీ దాని తాలూకు చెక్ బౌన్స్ ఛార్జెస్ అనేవి అలానే ఉంటాయి, ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్కలా ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, చెక్ బౌన్స్ ఛార్జెస్ పడతాయి ఏది ఫైనాన్స్ కంపెనీ తరపున, అలానే బ్యాంకు తరపున కూడా పడే ఛార్జెస్ ఉంటాయి. మీరు ఏం చేయాలంటే, ఎవరైనా ఇప్పుడు 2500 ఈఎంఐ మీకు 5th 6th లేదా 7th కాల్ చేశాడు, సార్ ఈఎంఐ పే చేస్తాను అనండి, ఎంత అని అడుగుతాడు. 2000 మీరు ఈఎంఐ అమౌంట్ పే చేస్తారని పే చేయండి, లేదా చెక్ బౌన్స్ కూడా పేమెంట్ చేస్తారా, చెక్ బౌన్స్ కూడా ఇంక్లూడ్ చేసి మొత్తం చెక్ బౌన్స్తో సహా క్లియర్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు క్లియర్ చేయలేదు అంటే మీరు వేసిన డబ్బులు వేసినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి, కట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, నాకు తెలిసి కామెంట్ సెక్షన్లో రెగ్యులర్గా అడిగిన క్వశ్చన్లు ఇవి అనమాట. సో ఈ క్వశ్చన్లు బేస్ చేసుకొని ఈ వీడియో చేశాను, అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇది ఈ బ్యాంకే కాదు, ఏ బ్యాంక్ అయినా, ఏదైనా, కన్జ్యూమర్ లోన్ అయినా, బైక్ అయినా, కార్ అయినా, పర్సనల్ లోన్ అయినా, బిజినెస్ లోన్ అయినా, ప్రతి ఒక్క దానికి ఇవే రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు కూడా స్కిప్ చేయడానికి ట్రై చేయొద్దు. 1 month కూడా స్కిప్ చేయడానికి ట్రై చేయకుండా ఉండండి. ఎందుకంటే తర్వాత మీకు మళ్ళీ లోన్ ప్రాసెస్, సిబిల్ అన్నీ రికవరీ అవ్వాలంటే 6 to 1 year పడుతుంది. కాబట్టి ఒక్కటి కూడా మిస్ చేయదు. ఈవెన్ క్రెడిట్ కార్డ్ బిల్ కూడా. ఓకే, దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.